మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈరోజు థియేటర్లో విడుదలైపోయింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం రివ్యూ చూసుకుంటే, మంచు విష్ణు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ కన్నప్పని ఎప్పటినుంచో ఆయన దీన్ని తెర మీదకి తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకి సపోర్ట్‌గా కొంతమంది స్టార్స్‌ని కూడా తీసుకున్నారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇలా చాలామంది స్టార్స్‌ని అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్‌ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించిన మంచు విష్ణు అయితే కన్నప్ప పాత్రకైతే కొంతవరకు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ సీన్‌లో మంచు విష్ణు యాక్టింగ్ గురించి చాలామంది బాగా మెచ్చుకుంటున్నారు. ఏదైతే శివుడికి తన కళ్ళు సమర్పించే సీన్ ఉందో ఆ సీన్‌ని మంచు విష్ణు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. మంచు విష్ణు ఇప్పటివరకు చూసుకున్న సినిమాలు ఒక ఎత్తు, ఈ కన్నప్ప తర్వాత మంచు విష్ణు యాక్టింగ్ లెవెల్స్ అయితే ఒక ఎత్తు అనిపించేలా ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా మహాదేవ్ శాస్త్రి క్యారెక్టర్లో ఆయన కూడా జీవించేశారు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా జీవిస్తారు. అలాగే ఈ మహాదేవ్ శాస్త్రి క్యారెక్టర్ కూడా ఆయన జీవించేశారు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ గతంలో చూసుకుంటే ఈ క్యారెక్టర్ ఏదైతే మహాదేవ్ శాస్త్రి పంతులు క్యారెక్టర్ని కొంచెం నెగిటివ్గా చూపించారు. కానీ ఈ సినిమాలో అయితే ఎక్కడా మహాదేవ్ శాస్త్రి క్యారెక్టర్ తగ్గకుండా ఒక విశ్వామిత్రుడి స్ఫూర్తిని తీసుకొని ఆయన ఓన్లీ అహం మాత్రమే ఉంటుంది. ఆ అహాన్ని ఎలా జయిస్తాడు ఏంటనేది ఈ క్యారెక్టర్లో అయితే చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా చూసుకుంటే బిగినింగ్ నుంచి తిన్నడు ఎలా కన్నప్పగా మారాడు, ఎలా రూపాంతరం చెందాడు అనే దాని గురించి ఈ సినిమా అయితే ఉంది. తిన్నడు క్యారెక్టర్లో చిన్నప్పటి తిన్నడు పాత్రలో మంచు మనోజ్ కుమారుడు అవరామ్ యాక్ట్ చేశాడు. అవరామ్ యాక్టింగ్ కూడా బాగుందని కూడా అంటున్నారు. ఈ తిన్నడు క్యారెక్టర్ నుంచి అసలు ఫస్ట్ హాఫ్లో ఒక శ్రీకాళహస్తిలోనే 5 గూడాలు ఉంటాయి. 5 గూడాల్లో వీళ్ళంతా అసలు ఒక వాయులింగాన్ని పెకిలించుకెళ్ళడానికి, వాయులింగాన్ని దొంగిలించుకెళ్ళడానికి ఒక తెగ వస్తుంది. ఆ తెగ నుంచి ఈ 5 గూడాలు కలిసి 5 గూడాలకి నాయకత్వం వహించే మంచు విష్ణు ఆ వాయులింగాన్ని ఎలా కాపాడాడు, ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, ఇదే ఈ కన్నప్ప స్టోరీ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రభాస్ ఈ సినిమాకి ఒక బిగ్ అసెట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ వచ్చిన సీన్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. చాలామంది అభిమానులు అయితే ఈలలు వేస్తున్నారు. ప్రభాస్ ఉన్నంతసేపు అయితే సినిమాని అయితే చాలా ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఆతృతంగా చూస్తున్నారు. అలాగే అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించారు. కాజల్ పార్వతి క్యారెక్టర్లో కనిపించారు. అక్షయ్ కుమార్, కాజల్ వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేశారని చెప్పొచ్చు. వీళ్ళ తర్వాత మోహన్ లాల్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అయితే ఒక 5 to 6 మినిట్స్ ఉండే క్యారెక్టర్ అయితే ఆయన పోషించారు. అయితే ఆ మోహన్ లాల్ని అంత పెద్ద స్టార్ నటుడిని తీసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి సరిగ్గా న్యాయం చేయలేదు, వాడుకోలేదు అనిపించిందని కూడా చాలామంది అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ క్యారెక్టర్ ఒక శివుడి అంశలాగే ఉంటుంది. మనం అదే కృష్ణంరాజు గారి భక్త కన్నప్పలో చూసుకుంటే అందులో శివుడి క్యారెక్టరే ఈ మోహన్ లాల్ క్యారెక్టర్ లాగా కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఒకవైపు అక్షయ్ కుమార్ గారిని శివుడిగా పెట్టారు, మళ్ళీ మోహన్ లాల్ గారిని కూడా శివుడిగా పెట్టారు. ఈ 2 క్యారెక్టర్లు అసలు ఎందుకు ఓన్లీ అక్కడ మలయాళంలో మార్కెట్ పెంచుకోవడానికి తప్ప మోహన్ లాల్ క్యారెక్టర్కి అయితే ఒక ప్రత్యేకత అయితే ఏం లేదు. అది అక్షయ్ కుమార్ ద్వారా చేపించినా కూడా అది శివుడే కాబట్టి సరిపోయేది. ఒక ఊరికి అక్కడ మార్కెట్ కోసమే మోహన్ లాల్ని పెట్టినట్టయితే అనిపిస్తుంది. ఇక ప్రభాస్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ క్యారెక్టర్ కన్నప్ప సినిమాకి ఒక హైలైట్ అని కూడా చెప్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్ మధ్య వచ్చే డైలాగ్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. ప్రభాస్ ఉన్నంతసేపు అసలు ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూ ప్రభాస్, హీరోయిన్, విష్ణు, మోహన్ బాబు ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూ ప్రభాస్ క్యారెక్టర్ అయితే తిరుగుతుంటుంది. వాళ్ళల్లో ఉన్న అహాలు, వాళ్ళల్లో ఉన్న ఇవి ఆయన ఎలా తొలగించారు, శివుడి అసలు లీల ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఈ కన్నప్ప సినిమాలో అయితే చూపించారు. ప్రభాస్ ఈ కన్నప్ప సినిమాకి అయితే ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ లేకుంటే ఈ సినిమాకి అంత హైప్ వచ్చేది కూడా కాదు. ఓన్లీ ప్రభాస్ వల్లే ఈ సినిమా కన్నప్ప సినిమాకి ఓపెనింగ్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. మంచు విష్ణు యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన ఫస్ట్ హాఫ్లో ఒక రెగ్యులర్ క్యారెక్టర్ లాగే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి మంచు విష్ణు కూడా కొంచెం యాక్టింగ్ పర్వాలేదు. కన్నప్ప ముందు, కన్నప్పకి తర్వాత మంచు విష్ణు అని చెప్పుకునేలాగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కన్నప్ప క్యారెక్టర్కి అనుకున్న విధంగానే మంచు విష్ణు అయితే న్యాయం చేశారు. ఇంకొంత బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఏదైతే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని తీసేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఒక కన్నప్ప అనేది భక్తి సినిమా కాబట్టి ఈ పాటలు కొంచెం నిడివి ఎక్కువ అనిపించేలాగా ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు తీసేసినా ఈ సినిమాకి న్యాయం అయితే జరుగుతుందని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. మరి ఈ కన్నప్ప సినిమా 200 కోట్లు పెట్టి దాదాపుగా న్యూజిలాండ్లో షూటింగ్ చేశారు. ఈ సినిమా అసలు మంచు విష్ణుకి ఎలాంటి వసూలు తీసుకొస్తుంది, మంచు విష్ణు కెరీర్లో ఎన్ని కలెక్షన్స్ తీసుకొస్తున్నాయి అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది.